హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ గీత. మిస్టర్ రూత్లెస్ హస్బెండ్ పార్ట్ 32. అతని మనసులోని బాధ, కోపం, ఒంటరితనం అన్నీ ఆ క్షణంలో కరిగిపోతున్నట్టుగా అనిపించాయి. సామిక కూడా ఏం మాట్లాడాలో అర్థం కాక నిశ్శబ్దంగా ఉండిపోయింది. ఆమెకు విక్రమ్ ప్రవర్తన ఆశ్చర్యంగా అనిపించింది. ఎప్పుడు తనతో కఠినంగా మాట్లాడే అతను ఈ రోజు ఇలా మారిపోవడం వెనుక కారణం ఏమిటో ఆమెకు అర్థం కాలేదు అసలు. మెల్లగా విక్రమ్ దగ్గర నుంచి తప్పించుకోవాలి అని ప్రయత్నించగానే అతను ఆమెను ఆపుతూ ఇలా అన్నాడు. ఎక్కడికి వెళ్తున్నావు సాన్విక? అతని నోట తన పేరు వినగానే సాన్విక ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. ఇవాళ అసలు విక్రమ్ ఇలా ఎందుకు మాట్లాడుతున్నాడు? ఏం జరిగింది అతనికి అని మనసులోనే అనుకుంది. ఆమె కొంచెం తడబడుతూ అడిగింది. మీరు మీరేమైనా బాధలో ఉన్నారా విక్రమ్? ఇలా ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు? విక్రమ్ పెదవులపై చిన్న చిరునవ్వు మెరిసి మెల్లగా అన్నాడు. నా భార్యను భార్య అని పిలవకుండా ఇంకేమని పిలవాలి? ఇక నుంచి కొంచెం మంచిగా ఉండే భర్తగా మారాలి అని అనుకుంటున్నాను. విక్రమ్ మాటలు విని సాన్విక ఆశ్చర్యంగా అతని వైపుకు చూసింది. ఇంతకాలం తనకి దూరంగా ఉన్న ఈ మనిషిలో ఇంత మృదుత్వం కూడా ఉందా అని ఆమెకు ఒక్కసారిగా అనిపించింది. ఎందుకో సాన్విక ఆశ్చర్యంగా విక్రమ్ని అలా చూస్తూనే ఉండిపోయింది. విక్రమ్ ను తన నుంచి దూరం చేయాలని సాన్విక ప్రయత్నించింది. కానీ అతని మనసులోని బాధ, ఆవేదన ఆమెకు అర్థం అవుతున్నట్టుగా అనిపించింది. వారి పెళ్లి ఒక ఒప్పందం మాత్రమే అని గుర్తున్నా సరే ఈ క్షణంలో ఇద్దరి మధ్య ఉన్న దూరం కాస్త తగ్గినట్టుగా అనిపించింది. విక్రమ్ ఆమె వైపుకు లోతైన చూపుతో చూస్తూ అన్నాడు. సాన్విక ఏదో చెప్పబోయే లోపే అతను ఆమెను ప్రేమగా దగ్గరికి తీసుకున్నాడు. ఆ అనూహ్యమైన క్షణంతో సాన్విక ఆశ్చర్యపోయింది. ఇంతకాలం తనలో దాచుకున్న కోపం, బాధ, అపార్థాలు అన్నీ ఒక్కసారిగా మసకబారిపోయాయి. విక్రమ్ ప్రవర్తనలోని మార్పు ఆమెకు అర్థం కాలేదు. ఎప్పుడూ తనకి దూరంగా ఉండే అతను ఈ రోజు ఎంత ప్రేమగా అసలు ఎందుకు మారాడో కూడా ఆమె మనసు ప్రశ్నించింది. కొంతసేపటికి తర్వాత ఇద్దరు సైలెంట్ గా ఒకరినొకరు చూస్తూ నిలబడ్డారు. మాటలు లేకపోయినా ఆ క్షణంలో ఎన్నో భావాలు వారి మధ్య ప్రయాణించాయి. ఇంకా దత్తుల ఇంట్లో ఒక్కసారిగా కాలింగ్ బెల్ మోగింది. జయదేవి అప్పటికి వంటగదిలో రాత్రి భోజనాన్ని తయారు చేస్తున్నారు. బెల్ శబ్దం విని గోడ గడియారం వైపుకు చూశారు. రాత్రి 8 అయింది. విమల గారు ఇంత తొందరగా వచ్చే అవకాశం లేదు కదా అని అనుకుంటూ ఆమె కాస్త ఆందోళన చెందారు. మళ్ళీ రెండోసారి బెల్ మోగడంతో ఆమె చేతులు కడుక్కుని చీర కొంగుతో తుడుచుకుంటూ తొందరగా అన్నారు. వస్తున్నా వస్తున్నా. తలుపు తెరిచిన వెంటనే ఎదురుగా ఉన్న వారిని చూసి జయదేవి ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. జయదేవి ఆశ్చర్యపోయింది. ఎవరొచ్చారో మనం చూద్దాం. కొంతసేపటికి తర్వాత విక్రమ్ సాన్వికను వదిలాడు. ఇద్దరు నిశ్శబ్దంగా ఒకరినొకరు చూసుకున్నారు. ఆ క్షణంలో జరిగిన సంఘటనలను తలుచుకుని సాన్వికకు తన భావాలే అర్థం కాలేదు. ఆమె తనను తాను సర్దుకుని మళ్ళీ విక్రమ్ వైపుకు చూసింది. అప్పుడు అతని పెదవికి చిన్న గాయం కనిపించింది. అక్కడ నుంచి చిన్నగా రక్తం రావడం చూసి సాన్విక కళ్ళను పెద్దగా చేస్తూ ఆందోళనగా అడిగింది. అయ్యో, ఏమైంది? మీకు గాయమైందా? రక్తం? విక్రమ్ తన బొటన వేలుతో పెదవి దగ్గర చిన్న గాయాన్ని తుడుచుకుని చిలిపిగా నవ్వుతూ అన్నాడు. నువ్వు అడవి పిల్లిలా ప్రవర్తిస్తే ఇలా చిన్న గాయం కాక ఇంకేమవుతుంది చెప్పు. ఆ మాట విన్న వెంటనే ఒక్కసారిగా సాన్విక సిగ్గుతో ఎర్రబడిపోయింది. ఆమెకు విక్రమ్ వైపుకు చూడటానికే ధైర్యం కాలేదు. ఈ రోజు తనకి ఏమైంది? తను ఇలా ఎందుకు మారిపోయింది అని ఆమె మనసును తానే ప్రశ్నించుకుంది. విక్రమ్ నెమ్మదిగా తన వైపుకు వస్తూ ఉండటంతో సాన్విక అతని నుంచి దూరం జరిగి అక్కడి నుండి పరిగెత్తుకుంటూ వాష్రూమ్కి వెళ్ళిపోయింది. ఆమె వెళ్లిన దారి వైపుకు చూస్తూ విక్రమ్ తలగొక్కుంటూ ఏదో సాధించినట్టుగా చిన్న చిరునవ్వు నవ్వుకున్నాడు. వాష్రూమ్ లోకి వెళ్లిన సాన్విక తలుపు వేసుకుని అద్దం ముందు నిలబడింది. ఆమె గుండె వేగంగా కొట్టుకుంటుంది. వెంటనే చల్లటి నీటిని ముఖంపై చల్లుకుంది. కొద్దిసేపటి క్రితం జరిగిన విషయం గుర్తొస్తే ఆమెకి ఇంకా ఏదోలా అనిపిస్తుంది. విక్రమ్ అసలు అలా ప్రవర్తించాడు. నేను మాత్రం ఎందుకు అతన్ని ఆపలేకపోయాను? ఎందుకు నా మనసు కూడా అతని వైపుకు లాగబడింది అని తనలో తానే ఆలోచించుకుంది. అద్దంలో తన ప్రతిబింబాన్ని చూస్తూ సాన్విక మౌనంగా నిలబడిపోయింది. విక్రమ్ పై తనకు కోపం రావాలి కదా, కానీ మరి సాన్వికకు విక్రమ్ పై ఎందుకు కోపం రావడం లేదు? ఎందుకు మనసులో ఏదో తెలియని మధురమైన భావన నిండుతుంది? ఏమీ అర్థం కావట్లేదు. జరిగింది తప్పు కాదేమో అన్న భావన నాకెందుకు కలుగుతుంది?
అయితే నేను మెల్లగా విక్రమ్ని ప్రేమించడం మొదలు పెట్టానా ఏంటి అని తనలో తానే ఆశ్చర్యపోయింది. అద్దంలో తన ప్రతిబింబాన్ని చూసి చిన్నగా నవ్వుకుంటూ మెల్లగా అంది, నీ లక్ష్యం వైపు ఇంత త్వరగా వెళ్ళిపోతున్నావు సాన్విక. కాస్త సమయం తీసుకో. ఇప్పుడే నిన్ను నువ్వే అర్థం చేసుకోలేని పరిస్థితికి వచ్చేసావు. అతను అసలు నీ గురించి ఏమనుకుంటున్నాడో కూడా తెలియదు కదా అని అనుకుంది సాన్విక. ఇక మనం సాన్విక ఇంట్లో చూద్దాం. కమలిక తన తల్లిని గట్టిగా హత్తుకుని వెక్కి వెక్కి ఏడుస్తుంది. ఆమె పక్కన నీడలా రతులు నిలబడి ఉన్నాడు. జయదేవి బయటకు కఠినంగా ఉండాలని ప్రయత్నించిన లోపల మాత్రం ఆగలేకపోయింది. ఎంతైనా ఆమె ఒక తల్లే కదా. పిల్లలు ఎంత తప్పు చేసినా తల్లి వారిని ఎప్పటికీ నిర్లక్ష్యం చేయలేదు. కమలిక తల్లి గుండెల్లో ముఖం దాచుకుని ఏడుస్తూ బాధతో నిండిన గొంతుతో అంది, నేను చాలా పెద్ద తప్పు చేశానమ్మా, నన్ను క్షమించు. కానీ నమ్ము, నా జీవిత భాగస్వామిగా నేను తప్పు మనిషిని ఎంచుకోలేదు. రాతుల్ మెల్లగా ముందుకు వచ్చి అత్తగారి కాళ్ళకు వంగి నమస్కరించాడు. జయదేవి తన భావోద్వేగాలను అదుపులోకి తెచ్చుకుని అతని తలపై ఆప్యాయంగా చేయి పెట్టి ఆశీర్వదించింది. ఉండు బాబు, మీరు జీవితంలో సంతోషంగా ఉండండి బాబు. మీ మీద నాకు ఎలాంటి కోపం గాని బాధ గాని లేదు. మీరిద్దరూ బాగుండాలని మాత్రమే కోరుకుంటున్నాను. కానీ ఇకపై ఈ ఇంటికి మాత్రం రావద్దు అని చెప్పి గుండెపై రాయి పెట్టుకున్నట్లుగా తమలికను తన నుంచి మెల్లగా దూరం చేసింది. తల్లి అలా తిరస్కరించడంతో తమలిక వెక్కి వెక్కి ఏడుస్తూ అడిగింది, నువ్వు ఇంకా నా మీద కోపంగా ఉన్నావు కదమ్మా. జయదేవి కళ్ళ నుంచి కన్నీళ్లు ధారగా జారాయి. నిజానికి ఆమె వాళ్ళిద్దరూ తన భర్త కోపానికి గురి కాకూడదని అలా మాట్లాడుతుంది. విమల్ గారు పెద్ద కూతురు చేసిన నమ్మక ద్రోహం బాధతో ఇప్పటికీ లోపల నుంచి పూర్తిగా కృంగిపోయారు. అలాంటి సమయంలో ఈ రోజు అకస్మాత్తుగా వాళ్ళిద్దరూ ఆయన కళ్ళ ముందుకు వస్తే పాత గాయం మళ్ళీ రక్తం కారినట్టు అవుతుంది. ఎవరొచ్చారు జయ అని వెనక నుండి వినిపించిన గంభీరమైన గొంతు విని జయదేవి ఒక్కసారిగా ఉలికిపడింది. ఎక్కడ పులి భయం ఉంటుందో అక్కడే సాయంత్రం అవుతుంది. ఇక అలానే అన్నట్టు ఆమె భయపడినది జరిగింది. విమల్ గారు బైక్ ను స్టాండ్ లో పెట్టి ఇటువైపుకి వస్తున్నారు. జయదేవి భయపడుతుంది. రోడ్డు పక్కన ఉన్న పసుపు రంగు సోడియం లైట్ వెలుతురులో బయట ఉన్న ఇద్దరు ముఖాలు స్పష్టంగా కనిపించడం లేదు. చీర కట్టుకున్న ఒక ఆకారం కనిపించడంతో ఆయన కాస్త మృదువైన గొంతుతో అడిగారు, సాన్విక వచ్చిందా? తండ్రి గొంతు వినగానే తమలిక వెంటనే వెనక్కి తిరిగి చూసింది. విమల్ గారు ముందుకు వచ్చి తన కూతురు ముఖాన్ని చూసిన క్షణంలోనే ఒక్కసారిగా అక్కడే ఆగిపోయారు. ఆయన దవడ బిగుసుకుంది కోపంతో. ఆయన ఒక్కసారిగా గంభీరమైన గొంతుతో అడిగారు, ఇదేంటి, నువ్వు ఈ ఇంటి గడప దగ్గరకు ఇలా అకస్మాత్తుగా ఎందుకు వచ్చావు? జయదేవి భయంతో వణికిపోయింది. తుఫాను రాకముందుండే ఆ నిశ్శబ్దమైన వాతావరణం తర్వాత ఏం జరుగుతుందో ఆమెకు బాగా తెలుసు. తన భర్త స్వభావం ఆమెకు తెలుసు. ఈ రోజు ఇక్కడ ఎలాంటి పరిస్థితి ఎదురవుతుందో ఊహించుకుంటేనే ఆమె చేతులు కాళ్ళు చల్లబడిపోయాయి. పరిస్థితిని చక్కదిద్దడానికి ఆమె వెంటనే ముందుకు వచ్చి అంది, అయ్యో ఇదిగో చూడండి, అల్లుడు కూడా వచ్చాడు. అల్లుడు అన్న మాట వినగానే విమల్ గారి కోపం మరింత పెరిగిపోయింది. ఆయన తీవ్రమైన గొంతుతో గర్జిస్తూ అన్నారు, ఎవరు అల్లుడు, ఎవరు కల్లుడు? మనకు ఒక్క కూతురుంది జయ, అది మర్చిపోయావా? కమలిక వణుకుతున్న గొంతుతో నానా అని పిలిచింది. కానీ విమల్ గారు ఆమె వైపుకు కనీసం చూడకుండా అంతకంటే కఠినమైన గొంతుతో అన్నారు, నాకు ఇంకో కూతురు ఆ రోజే చనిపోయింది. ఏ రోజైతే ఆమె అందరి ముందు తన కన్న తండ్రిని ఆశపడి డబ్బు చూసే మనిషిగా నిలబెట్టిందో, నువ్వు కూడా ఇప్పుడు ఆమెను తీసుకొచ్చి ఆమె చేసిన ఆ అవమానకరమైన మాటలకు మద్దతు ఇస్తున్నావా జయ? జయదేవి నిస్సహాయంగా తల అటు ఇటు చూసింది. రతులు ముందుకొచ్చి విమల్ గారికి నమస్కారం చేయబోయాడు. కానీ ఆయన ఒక్కడుగు వెనక్కి వేసి ఏం మాట్లాడకుండా రాతి విగ్రహంలా నిలబడ్డారు కోపంతో. రతుల్ నమస్కారం చేసి చేతులు జోడించి ఎంతో వినయంగా అన్నాడు, నన్ను క్షమించండి మామయ్య గారు. మీ కూతురు తప్పు చేసింది నిజమే, కానీ ఆ రోజు పరిస్థితులు కూడా మా వైపుకు అనుకూలంగా లేవు. అసలు తప్పంతా నాది. మొదట మీకు చెప్పకుండా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాను. నేనే మీ దగ్గరకు సంబంధం తీసుకురావాలని అనుకున్నాను. కానీ అప్పటికే చాలా లేట్ అయిపోయింది. అప్పటికే మా పెళ్లి కూడా అయిపోయింది. విమల్ గారు రతుల మాటల్లో ఒక్కడు కూడా పట్టించుకోలేదు, వినలేదు. ఆయన నేరుగా ఇంటి గుమ్మం వైపుకు వెళ్లారు. లోపలికి వెళ్లే ముందు చివరిసారిగా గంభీరంగా హెచ్చరించారు, నువ్వు ఇంట్లోకి వస్తావా జయ, లేక నీ గొప్ప కూతురుతో కలిసి ఈ రోజు శాశ్వతంగా ఈ ఇంటి నుంచి నువ్వు కూడా బయటికి వెళ్ళిపోవాలనుకుంటున్నావా? జయదేవి తన పెద్ద కూతురు వైపుకు ఎంతో బాధగా నిస్సహాయంగా చూసింది.
కానీ ఆమె చేతుల్లో ఇప్పుడు ఏమీ లేదుగా. మరి ఎంత బాధపడినా. ఒకప్పుడు తన పెద్ద కూతురిని కళ్ళల్లో పెట్టుకుని చూసుకున్న విమల్ గారు ఈ రోజు ఆ బాధతో పూర్తిగా రాయిలా మారిపోయారు. తన కూతురు కళ్ళ ముందు నిలబడినా కూడా ఆయన మనసు ఏమాత్రం కరగలేదు. జయదేవి నెమ్మదిగా ఇంట్లోకి అడుగు పెట్టగానే విమల్ గారు తలుపు రెక్కలను పట్టుకుని కఠినమైన గొంతుతో అన్నారు, ఈ ఇంటి గడపపై ఇక ఎప్పుడు నీ నీడ కూడా కనిపించకూడదు. ఆ మాట చెప్పి ఆయన ఆమె ముఖం మీద తలుపును గట్టిగా మూసేశారు. జయదేవి ఇక తనను తను ఆపుకోలేకపోయింది. ఆమె గట్టిగా ఏడుస్తూ తన భర్తను ఉద్దేశించి అంది, అయ్యో, అమ్మాయి చాలా బాధపడుతుంది, ఇలా చేయకండి ప్లీజ్. వాళ్ళు తప్పు చేశారని ఒప్పుకుంటున్నారు, కానీ వాళ్ళు ఇంకా చిన్నవాళ్లే కదా. మీరు ఒక తండ్రిగా. విమల్ గారు ఇక ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూడగానే జయదేవి భయంతో మాట్లాడలేక అక్కడికక్కడే సైలెంట్ అయిపోయింది. ఇక తలుపు అవతల తమలిక కన్నీళ్లతో కుప్పకూలిపోయింది. రతుల్ ఆమెను 2 చేతులతో దగ్గరికి తీసుకుని ఎంతో ప్రేమగా ఆమె కన్నీళ్లు తుడిచి ఓదారుస్తూ అన్నాడు, చూసావా తమా, ఒక్క చిన్న మాట మనిషి జీవితంపై ఎంత లోతైన ప్రభావం చూపుతుందో. నువ్వు కృంగిపోవద్దు, నేనున్నాను కదా. ఈ రోజు కాకపోతే రేపైనా ఖచ్చితంగా అన్ని సరి చూసుకుంటాయి. ఇంతకాలం పేరుకుపోయిన బాధ, కోపం కరిగిపోవటానికి కొంత సమయం పడుతుంది. బాధపడకు, నేను నీతోనే ఉన్నాను. ఇంకా తమలిక పాపం వెక్కి వెక్కి ఏడుస్తూ రతుల్ని గట్టిగా కౌగిలించుకుంది. కోపంలో ఒక చిన్న మాట అంటే ఆ మాటే గుర్తుంటుంది, అంతే కదండి ఎవరికైనా. ఇక రాత్రి సాన్విక వంటగదిలోకి వెళ్లి పెద్దమ్మ పక్కన నిలబడగానే పెద్దమ్మ ఆమెను చూసి చిరునవ్వు నవ్వింది. ఈ రోజు అందరూ తనని చూసినప్పుడల్లా ఎందుకు ఇలా నవ్వుతున్నారో సాన్వికకి ఏమీ అర్థం కాలేదు. ఇంతలో ఊర్మి కొద్దిసేపటి క్రితమే ఇంటికి వచ్చింది. ఇంకా డ్రెస్ మార్చుకుని తాజాగా తయారై వంటగదిలోకి వచ్చిన ఆమె సాన్వికని చూడగానే కళ్ళు పెద్దవిగా చేసింది. అరే సాన్విక, ఈ రోజు నువ్వు ఇంత అందంగా ఎందుకు అనిపిస్తున్నావో చెప్పు చూద్దాం. ఏదో రహస్యం తాగి ఉన్నట్టుంది. సాన్విక కాస్త కంగారు పడి ఆశ్చర్యంగా అడిగింది, అదేంటి వదినా, ఏం మాట్లాడుతున్నావు? ఏం రహస్యం? ఏముంది? ఏమీ లేదు. ఊర్మి దగ్గరకు వచ్చి ఆమెను చూస్తూ చిలిపిగా నవ్వుతూ అంది, ఇదిగో దొరికిపోయింది రహస్యం. సాన్వికకు అప్పటి వరకు తెలియని ఒక చిన్న గాయం తనకు కనిపించడంతో ఆమె ఒక్కసారిగా ఇబ్బందిగా అయిపోయింది. వెంటనే తనని కప్పుకుని తడబడుతూ అంది, అంటే ఇది నా చేతి గోళ్ళ వల్ల చిన్న గీత పడింది. ఊర్మి వెంటనే గలగలా నవ్వింది. నమ్మేశాంలే, సరేలే, నీ మాటే నమ్మేశాం అని ఊర్మి సాన్విని ఆట పట్టించింది. ఇంగో నీ చేతి గోళ్ళు ఈ మధ్యనే కదా నేను స్ట్రిక్ గా భర్తగా స్వయంగా కత్తిరించింది. ఇదిగో చూడు, ఇంకా ఇప్పుడిప్పుడే పెరగడం మొదలయ్యాయి. ఊర్మి అలా అనగానే సాన్విక వెంటనే తన చేతుల వైపుకు చూసుకుంది. సిగ్గుతో తన చేతులను గట్టిగా ముడుచుకుని వెనక్కి దాచుకుంది. అయ్యో, ఇలా దొరికిపోతానని అసలు ఊహించలేదు. ఊర్మి నవ్వుతూనే అంది. ఆమెను చూసి పెద్దమ్మ కూడా నవ్వు ఆపుకోలేకపోయారు. ఇక చేసేదేమీ లేక సాన్విక మొహమాటంగా తడపడుతూ ఉంది, అయితే అయితే బహుశా పిల్లి గీసుండొచ్చు. అదే కొద్దిసేపటి క్రితం నేను తోటలోకి వెళ్ళాను కదా, అప్పుడు అయ్యుండొచ్చు అని చెప్పి నవ్వింది. అదే సమయంలో వంటగది తలుపు దగ్గర స్వయంగా విక్రమ్ వచ్చి నిలబడ్డాడు. ఇంతవరకు విక్రమ్ ఇప్పుడు ఆ వంటగది వైపు కూడా చూడలేదు. కానీ ఈ రోజు నేరుగా అక్కడికి రావడంతో అందరూ ఆశ్చర్యపోయారు. సాన్వికని చూసిన విక్రమ్ కాస్త ఇబ్బందిగా తల గోక్కుంటూ అన్నాడు, అది సాన్విక, నా బ్లూ కలర్ ఫైల్ కనిపించడం లేదు, నువ్వు కాస్త గదిలోకి వస్తావా? ఊర్మికి ఇదే సరైన అవకాశం అనిపించింది. ఆమె విక్రమ్ వైపుకు తిరిగి చిలిపిగా అంది, అన్నయ్య, మిమ్మల్ని కూడా పిల్లి కరిచిందా ఏంటి? ఇంత అకస్మాత్తుగా వంటగదిలోకి వచ్చారు. ఆ మాట వినగానే సాన్విక సిగ్గుతో కంగారు పడి వెంటనే అంది, ఏం చెప్పారు? ఫైల్ కదా, అవునవును, నేను వస్తున్నా అని చెప్పి ఒక్కొక్క క్షణం కూడా అక్కడ నిలబడకుండా నేరుగా గది వైపుకు పరిగెత్తింది. సాన్విక అలా పారిపోవడం చూసి ఊర్మి పెద్దమ్మ ఇద్దరు నవ్వు ఆపుకోలేక గట్టిగా నవ్వేశారు. పరిస్థితి అర్థం చేసుకున్న విక్రమ్ కూడా సిగ్గుతో తలగోక్కుంటూ చిన్నగా నవ్వుకుని తన గది వైపుకు నడిచాడు. చూద్దాం, ఏదైతే ఇద్దరి మధ్య ప్రేమ పుడుతుందిగా.